హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితశ్రీ లేడీస్ టైలర్. ఈరోజు మనం సాదా బ్లౌజ్ని కటింగ్ చేయడం నేర్చుకుందాం. మీరు పేపర్ కటింగ్ అయిపోయింది కదా, ఇట్లా సాదా బ్లౌజు రూబీ పీస్ తీసుకోండి. ప్యూర్ కాటన్గా ఉండాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం ఇప్పడము, కుట్లు వేయడము ఊకుక జరుగుతుంది కాబట్టి అట్లా కొంచెం కాటన్ది తీసుకుంటే మంచిది. ఇగో స్టార్టింగ్ జాయింటింగ్ నా సైడ్ ఉంచుకున్నాను. నా సైడ్ ఉంచుకొని దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను. ముందుగా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఈ కిందికి ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో దాన్ని నేను ఇగో వేస్ట్ తీసేసిన. నిన్న చెప్పినాను కదా చేతి పొడవు ఇగో 12 సెంటీమీటర్లు ఉంది. 12 సెంటీమీటర్లకి 3 సెంటీమీటర్లు ప్లస్ చేసి 15 సెంటీమీటర్లకు మార్క్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇటు సైడ్ కూడా 15 పెట్టుకొని -6 చేసుకొని షేప్ గీసుకుంటున్నాం. మీకు ఒకవేళ ఈ షేప్ పేపర్ కటింగ్ చేసిన తర్వాత మీకు ఏమైనా మర్చిపోయినట్టయితే మళ్ళీ ఒకసారి బ్లౌజ్ పీస్ కట్ చేసుకునే ముందు పేపర్ మీద ట్రై చేసి బ్లౌజ్ పీస్ మొదలు పెట్టండి. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇది కచ్చగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇట్లా తీసుకొని ఈ షేప్ అయితే కట్ చేసుకోవాలి. ఇట్లనే ఉంచాలి. కట్ చేసుకుంటే రెండు ఒకటేలాగా అయిపోతుంది. అట్లా కాకుండా ఈ లోతు షేప్ అనేది ముందు భాగానికి, ఎత్తు షేప్ అనేది వెనుక భాగానికి ఉంటుంది. తర్వాత వెనుక భాగం ఎప్పుడైనా ఫస్ట్ చేతుల్లో కట్ చేసుకోవాలి. ఎందుకంటే వెనుక భాగము ముందు భాగము రెండు వెళ్ళిన తర్వాత చేతులు వెళ్ళకపోతే కష్టమవుతుంది కాబట్టి ఫస్ట్ చేతులు కట్ చేసుకోవాలి. కిందికి పోగులు, బట్ట ఎక్కువ తక్కువ అట్లా ఏమన్నా ఉన్నా కూడా ఇట్లా తీసేసుకోవాలి. బ్లౌజ్ వెడల్పు కొలుస్తున్నాను. 42 సెంటీమీటర్లు. హాఫ్ చేస్తే 21 వచ్చింది. దీనికి +7, 21 + 7 28. చెప్పినాను కదా 7 ఎందుకు ప్లస్ చేయాలనేది. 2 సెంటీమీటర్లు ప్లేట్స్కి అవుతుంది, ఇంకా 5 సెంటీమీటర్లు మాయకు ఉంటుంది. మాయ అంటే పక్కలకు బట్ట. వెన్నెత్తు పొడవు 37 సెంటీమీటర్లు ప్లస్ 2 సెంటీమీటర్లు వేసుకోవాలి. కిందికి ఒక కుట్టు మందం, మీదికి ఒక కుట్టు మందం. 39 సెంటీమీటర్లు. దీనికి బట్టకు ఈక్వల్గా పెట్టుకొని మీదికి టేప్ పెట్టుకొని ఇక్కడ మార్క్ పెట్టుకుంటున్నాను నేను. ఇది 6 సెంటీమీటర్లు పెడుతున్నాను గల్లా వెడల్పు. తర్వాత మిగతాదంతా బ్లౌజ్ మెజర్మెంట్తోనే కట్ చేసుకుంటాను. ఇది వెనుక భాగం. నేను మీకు వీడియోలో క్లియర్గా చూపెడతాను, మీరు సేమ్ అలాగే కట్ చేసుకోండి. ఇక్కడ కింది కుట్టుమందం, మీది కుట్టుమందం. ఇటు సైడ్ మనం అడ్డం పెట్టుకున్నాం కదా ఎంత అనేది, ఆ ఎంత అనేది పెట్టుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ కుట్టుమందం, సేమ్ ఇక్కడ కుట్టుమందం. భుజాలు, షోల్డర్స్. ఇక్కడ నేను గల్లా వెడల్పు 6 సెంటీమీటర్లు తీసుకున్నాను. నార్మల్గా ఉన్న వాళ్ళకు 5 సరిపోతుంది. ఈమెది నార్మల్గా అంటే వెడల్పు 25 సెంటీమీటర్ల వరకు వచ్చిన వాళ్ళకి 5 సరిపోతుంది గల్లా వెడల్పు. ఈమెది 28 వచ్చింది కాబట్టి కొంచెం మీడియం పర్సనాలిటీ అన్నమాట. 6 సెంటీమీటర్లు తీసుకున్నాను. ఇగో ఈ భుజాలు, ఇగో ఇక్కడ నుంచి ఇటు కుట్టుమందం,
ఇటు నుంచి ఇటు కుట్టు మందం తీసుకుంటున్నాను. ఏం లేదు, ఇట్లా చూడండి అర్థమవుతుంది. ఇక్కడ కుట్టు ఉంది, ఇక్కడ నుంచి ఇటు ఒక్కొక్క కుట్టు మందం తీసుకున్నాం. ఇప్పుడు గల్లకు కిందికి కూడా వెడల్పు పెట్టుకుంటాం. ఒకటి స్ట్రేట్గా స్కేల్ కనుక ఉంటే మనం దాంతోనే లైన్ చేసుకోవచ్చు, కానీ నేను స్కేల్ లేదు. సో ఇట్లా ఇక్కడ 6 సెంటీమీటర్లు పెట్టుకొని స్ట్రేట్గా లైన్ గీసుకున్నాను, రౌండ్గా తీసుకున్నాను మన వెనుక భాగం. మళ్ళీ ఒక్కసారి ఒకవేళ మీరు అంతా గీసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఇది వెనుక భాగంతో మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇగో ఇట్లా ఇక్కడ కుట్టు మందం ఉందా, ఉన్నది. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు మందం ఉన్నది. ఇటు సైడ్ ఇటు నుంచి ఇటు కుట్టు మందం ఉంది, ఇటు నుంచి ఇటు కుట్టు మందం ఉంది. ఇట్లా ఇగో ఇక్కడ నుంచి ఇటు కుట్టు మందం, ఇక్కడ నుంచి ఇటు కుట్టు మందం. భుజాలు ఇటు నుంచి ఇటు కుట్టు మందం, ఇటు నుంచి ఇటు కుట్టు మందం. అన్నీ ఒక్కొక్క కుట్టు మందం పెట్టేసుకొని మార్క్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు కటింగ్ చేద్దాం. కటింగ్ కూడా కత్తెర కూడా ఇక్కడ నుంచి పట్టాలి. ఒక్కొక్కరు భయానికి ఇక్కడ నుంచి పడతారు. ఇక్కడ నుంచి పడితే అంత కట్ లాగా వస్తుంది. ఇక్కడ నుంచి పడితే షేప్ మంచిగా తిరుగుతుంది. మనం ముందుగా కొలుసుకుందాం. అయితే నేను ముందే కొలతలు రాసి పెట్టుకోలేను, ఎందుకంటే ఒక్కొక్కటి కొలుచుకుంటూ పెట్టుకుంటే సరిపోతుందిలే, మీకు కూడా మళ్ళీ ఒకసారి కొలవడం అనేది చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఇగో 18 వచ్చింది. ఇప్పుడు కట్ చేసిన వెనుక భాగాన్ని ఇట్లా రివర్స్లో వేసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత సెట్ చేసుకోవాలి. ముందుగల్లా అయితే నాకు 18 వచ్చింది. 18కి మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకొని అంటే మార్క్ చేసుకొని సెట్ చేసుకోవడం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా మనం మళ్ళీ గల్లా చూసుకొని ఇదంతా సెట్టింగ్ రావాలి. ఇగో ఇట్లా వస్తే ఎట్లా అట్లా అని చెప్పేసి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఇక్కడ వేసుకున్న తర్వాత ఈ మనం భుజాల కింద ఇక్కడ క్రాస్ ఉందా లేదా ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇట్లా ఇంత క్రాస్ వస్తేనే మనకు క్రాస్ కటింగ్ అనేది మంచిగా వచ్చింది అన్నట్టు. ఎక్కడైతే నేను 18 సెంటీమీటర్స్ ఇట్లా పెట్టుకున్నాను. ముందుగల్లా 18 పెట్టుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ 6 సెంటీమీటర్లు పెట్టుకుంటున్నాను. 6 సెంటీమీటర్లు. మిగతాదంతా సేమ్ వెనుక భాగంని చూసుకుంటూ మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు వెనుక భాగాన్ని చూసుకుంటూ మార్క్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఈ గల్లా నుంచి వెళ్ళి ఈ భుజాల నుంచి ఇట్లా చంకల దాకా వచ్చి ఇగో ఇక్కడ కిందికి 5 సెంటీమీటర్లు పెట్టుకోవాలి మార్క్. 5 సెంటీమీటర్లు మార్క్ పెట్టుకున్న మీది నుంచి ఇగో ఇక్కడ 5 సెంటీమీటర్లకు మార్క్ పెట్టుకున్నాం. ఇక్కడ కిందికి 5 సెంటీమీటర్లు మార్క్ చేసుకొని ఇగో ఇక్కడ నుంచి ఇట్లా మొత్తం వెనుక భాగం నుంచి మొత్తం మార్క్ చేసుకున్నాం. ఇక్కడ 6 సెంటీమీటర్లు పెట్టుకున్నాం. దీన్ని ఇట్లా కిందికి అయితే తీస్తున్నాం.
ఇది ఉంది కదా, ఇగో క్రాస్ పట్టిని తీసేసిన. క్రాస్ పట్టిని తీసేసి ఓన్లీ ముందు భాగాన్ని అటు ఇటు ఒక్కొక్క కుట్టు మందం పెట్టేసుకుంటున్నాం. కరెక్ట్ ఇక్కడ వరకు వచ్చింది. నేను చెప్పాను కదా నిన్న కొంచెం ఎక్కువ తీసుకోమని, కొంచెం ఎక్కువ తీసుకున్నాను. షేప్ తీసుకోవాలి. ఈ షేప్ కరెక్ట్ వచ్చిందా లేదా అని మీకు డౌట్ ఉండొచ్చు. అంటే మీరు గీసిన తర్వాత అయ్యో ఇది ఎట్లా తెలుసుకోవాలి అని అనిపిస్తే ఇట్లా చూసుకోండి. ఇట్లా షోల్డర్ మిడిల్లో పట్టుకొని ఇక్కడ మనం ఫస్ట్ పెట్టిన పెద్ద ప్లేట్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా చూసుకోండి. ఇక్కడ కుట్లు వేసి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కుట్టు మందం వదిలిపెట్టుకున్నాను. మళ్ళీ సేమ్ ఇక్కడ కుట్టున్నది ఇక్కడ ఇట్లా అనేసి ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్ వచ్చిందా లేదా అని తెలుస్తుంది. ఇది కరెక్ట్గానే ఉంది. ఓకే, షేప్ అనేది ఓకే. ఇది రౌండ్కి గీసుకుంటున్నాం. ముందు గల్ల చూసారా, రౌండ్కి గీసుకున్నాం. గల్లలు మనం రౌండ్గా తీసుకోవాలి. కటింగ్లోనే కాదు, కుట్టడం కూడా రౌండ్గా రావాలి. ఒకవేళ కుట్టడంలో కూడా రాకపోతే ఇప్పుకుంటూ కుట్టాలి మీరు రౌండ్గా వచ్చే వరకు. 1-2 బ్లౌజులు అంటే పర్వాలేదు, కొంచెం మంచిగా కుట్టడానికి ట్రై చేయాలి. ఏం కాదులే ఇది వేసుకోను కదా, ఏం కాదులే ఇది పక్క వాళ్ళది కదా, వీళ్ళది కదా, అట్లా అన్నట్టుగా మనం అట్లా నెగ్లెక్ట్ చేస్తే ఇక మన పని కూడా నెగ్లెక్ట్ అయిపోతుంది. అట్లాంటి వస్తువులు చేయొద్దు. ఇది నాకు ఎందుకు రాదు, అంత పర్ఫెక్ట్గా రావాలి. 1వది వేయింది, 2వది వేయింది, కనీసం ఇదన్నా నేను పర్ఫెక్ట్ గుట్టి తీరాలి అని మీరు ఖచ్చితంగా, అంటే మీ సంకల్పం ఎంత గట్టిగా ఉంటే అంత ఫినిషింగ్ కూడా ఉంటుంది. నా బ్లౌజు అంత ఇట్లా చెత్త బ్లౌజులాగా రావద్దు, మంచి నీట్గా రావాలి, నేను మంచి నీట్గా కుట్టుకొని వేసుకోవాలి అట్లా అనుకోవాలి మీరు. ఏం కాదులే కుట్టుకున్నామా అన్నట్టు కుట్టుకోవద్దు. ఇటు సైడ్ మిగిలింది ఇది కినార్ మిగులుతుంది. ఎప్పుడైనా ఈ కినార్ కట్ చేసేటట్టుగా ముందు భాగం వేసుకోవద్దు. మినిమం ఇంత స్పేస్ ఉంచే వేసుకోవాలి ముందు భాగాన్ని. ఎందుకంటే ఈ కినార్ అనేది వీప్ పట్టీలకు వస్తాయి, వీప్ పట్టీలకు వస్తాయి అన్నట్టు. ఇది క్రాస్ పట్టీలు చూసారా, క్రాస్ పట్టీలకు ఫోల్డ్ చేసుకుంటున్నాం. ఈ కొలత బ్లౌజ్కి క్రాస్ పట్టీలు 6 సెంటీమీటర్లు ఉన్నాయి. నేను 7 సెంటీమీటర్లు పెట్టుకుంటున్నా. 7 సెంటీమీటర్లు పెట్టుకున్నా. ఇటు సైడ్ 5 సెంటీమీటర్లు. మనం అక్కడ -5 చేసుకున్నాం కదా, ఇక్కడ 5 సెంటీమీటర్లు పెట్టుకున్నాం. ఇక్కడ 7, ఇక్కడ 5, 7 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు. కట్ చేసుకుంటున్నాం. ఇది చిన్నగా అవుతుంది, సో ఇది అతుకు పెట్టుకుంటున్నాం. ఇది మనం వీప్ పట్టెలు కట్ చేయంగా మిగిలిన పీస్ ఉంది కదా, ఈ పీస్ ఇది మనం వెనుక భాగం సైడ్ గల్లా గీసిన పీస్ ఉంది కదా, ఇది ఆ పీసు ఉక్స్ పట్టి కాజా పట్టికి వస్తుంది. ఇట్లా కట్ చేసుకోవాలి. దీన్ని ఇటు సైడ్ ఇట్లా అనేసి ఒక పీసు చిన్నగాను ఒక పీస్ పెద్దగాను కట్ చేసుకోవాలి. ఒక పీస్ ఇంత ఉండాలి, ఒక పీస్ ఇంత ఉండాలి. చిన్నది ఉక్స్ పట్టికి, ఇది కాజా పట్టికి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి. మీకు డైరెక్ట్ ఇట్లా కట్ చేయరాదు, మార్కర్ పెట్టుకోండి. మార్కర్ ఇట్లా మనం మార్క్ పెట్టుకొని లైన్ పైనుంచి వెళ్ళి కట్ చేయండి.
అయిపోయింది మన కటింగ్. చూపిస్తున్నాను ఒకసారి కట్ చేసిన పీసెస్ అన్నీ. ఇది ముందు భాగానికి లోతు షేపు, ఇది వెనుక భాగానికి మన హ్యాండ్స్. ఇవి వెనుక భాగం చూడండి. నెక్ కూడా ఎంత రౌండ్గా వచ్చింది, ఎంత రౌండ్గా షేపు చూసేలా పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, ముందు భాగాలు ఇక్కడ కొంచెం వచ్చినాయి కదా తక్కువ, ఏం పర్వాలేదు. అవి ఇంకా కొంచెం ఇట్లా 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 తక్కువ వస్తే కనుక మనం అతుకులు వేసుకోవాలి. ఇంతే కాబట్టి ఏం కాదు, మనకు మాయలకు అవుతుంది అది. వెనుక భాగం చేతులు, ముందు భాగము వీప్ పట్టీలు, ఉక్స్ పట్టి, కాజా పట్టి, మన క్రాస్ పట్టీలు, అవిటికి అతుకులు, గల్ల పట్టీలు. అంతే, మన సాదా జాకెట్ కటింగ్ అయిపోయింది. అయితే మనం ఇప్పుడు నేను కట్ చేసినంత ఈజీగా మీరు కట్ చేస్తే రాదు. కాబట్టి మీరు కుట్టడానికి కట్ చేసే ముందు ఇట్లాంటి రూబీ క్లాత్ తీసుకొని దాని మీద కుట్టడం ట్రై చేయండి. కానీ కటింగ్కి ట్రై చేస్తా అనుకుంటే మాత్రం ఇట్లా హిల్ టాప్ పీస్, బీడిఆర్ పీస్, ఇట్లా నార్మల్ పీసెస్ ఉంటాయి కదా, వీటి మీద కటింగ్ ఒక 2-3 సార్లు కట్ చేసి ట్రై చేయరు. పేపర్ మీద కానివ్వండి, లేకపోతే నార్మల్ బ్లౌజ్ పీస్, ఇట్లాంటి పనికిరావు బ్లౌజ్ పీస్లు ఇట్లాంటి అనుకున్న పీస్ల మీద 3-4 సార్లు కట్ చేయండి. కట్ చేయంగా కొంచెం ఒక్కొక్క దానికి బెటర్మెంట్ అనిపిస్తుంది. ఆ తర్వాత మంచిది, ఇది నేను కుట్టుకుంటాను అని అనుకునేది ఇట్లా రూబీ పీస్ తీసుకొని కటింగ్ చేసుకోండి. అప్పుడు మీకు కొత్త గుర్తున్నారు కాబట్టి ఈ రూబీ పీస్ మీద ఒక 2-3 సార్లు ఇప్పినా కూడా ఈ క్లాత్ ఏం కాదన్నట్టు. అట్లా ఈరోజు మన సాదా జాకెట్ కటింగ్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో ఈ జాకెట్ కుట్టడం చెప్తాను మీకు.